ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సూర్య సగ్గా ఇప్పుడు ఏడాడ కూర్చుంటే తక్కువ కొడతాడు అని ఈ పేపర్ చదువుదామంటే వ్యక్తిగా ముందుగా అందరు క్షణార్థులు ఏం రాదన్నా ఎక్కడైనా మళ్ళీ అంటారులే ఎక్కడ వచ్చినంటే మన కొత్తపల్లి గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా గీడికి వచ్చిన గిపోతిగా యువదేరికంటే సర్పంచం ఇక పట్టిలో దాదాపు ఒక 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఇక స్పెషల్ చెప్పాలి నా పడేల గురించి ఈ నామేసే ఏకగ్రీవమే అనుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్కు దగ్గర శంకర్పల్లి అంటే భూములు అన్నట్టు జోరుగా ఉంటాయి. ఇక రియల్ ఎస్టేట్ మస్తు నడుస్తుంది. ఇంత ఏకగ్రంగా ఎన్నుకుంటారు పడేలు అంటే ఎంత మంచి పేరు ఉంటాయి ఎన్నుకుంటున్నారు వాళ్ళ ఇంకా అసలు మంచిది వెళ్ళిపోతున్నాం. పడేలు వచ్చేసి బలవంత్ రెడ్డి ఇక సార్ నాతో ఉన్నాడు జర అడిగి తెలుసుకుందాము ఇక ఎట్లా ఇక రాజకీయ ప్రసారం సులువైంది రాజకీయం ఎందుకు రావాలనుకున్నాడు మరి ముందు గ్రామంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని అడిగి తెలుసుకున్నాం. తమాషా టైం వచ్చేట్లు ఏ పిల్లలు మాకు నమస్తే నమస్తే కదా బాగున్నా మంచి తెలంగాణ చేసినాం రెగ్యులర్ ఫస్ట్ నుంచి మాకు అలవాటు ఉంది తెలంగాణ నేను కూడా మీ పెద్ద మనుషుల దగ్గరికి వస్తా చెప్పి నేను కూడా తెలంగాణ తీసుకొని వస్తాయి 20 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో ఇక్కడ ఫంక్షన్ ఉండేది అని వైట్ బుషెట్ అలవాటు చేసాను తెలంగాణ పాప వేరే లేదు పైన ఏదైనా ఉండదు కింద నల్లదని పైన మాత్రం తెలంగాణ ఇక నేనే తెలుసుకోవచ్చు చెప్పాలి మరి వేరు తెలదు కదా నేను చెప్తాను మీ గురించి. కొత్తపల్లి గ్రామము శంకర్పల్లి మండలము రంగారెడ్డి జిల్లా. నన్ను ఈసారి 2026లో యునానిమస్ సర్పంచ్గా కొత్తపల్లి గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. నా పేరు బలవంత్ రెడ్డి. మనకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా స్టూడెంట్ పడ్డారు అంటే ఎందుకంటే కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరు వచ్చినా కూడా మేమే మా పెద్దనాన్న మా నాన్న ముగ్గురు మా నాన్న ఇక్కడ వెళ్ళిలా మా వరకు మా పెద్దనాన్న డీలర్షిప్ ఉండే మా పెద్దనాన్న సేవాభాగం ఉండే మా పెద్దనాన్న రామచంద్రారెడ్డి అని డీలర్ ఉండే. పబ్లిక్ పేదవాళ్ళకు బియ్యం వేయడము పెళ్ళిళ్ళు అయితే వచ్చిన కొబ్బరి నా కొబ్బరి బియ్యం ఉన్నా వారు అరవనిట్ల పెళ్ళి సాధ్యం సేవాభాగంగా ఉండేది. విలేజ్లో వినాయక చవితి కానీ ఏదైనా చిన్న కార్యక్రమాలు ఏదున్నా మేము ప్రతి విషయంలో మేము పాల్గొనే వాళ్ళము. అందులో నేను చిన్న 7th క్లాస్ హైదరాబాద్ జరిగిన తర్వాత మా నాన్న చనిపోవడం వల్ల నేను ఊరికి వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ప్రతి విషయంలో మాకు ఉపాధ్యాయులు స్కూలు ఒకటిలో ప్రైమరీ స్కూల్ ఉంటే ఉపాధ్యాయులు కూడా మనం ఒక సేవాభాగంలో పోతేనే ఊరు బాగుపడతారు రెడ్డి గారు అంటే సేవాభాగంలో ఏదంటే చిన్నగా 5 రూపాయలు కానీ ఎమర్జెన్సీ అవసరం పడ 10 రూపాయలు ఏదైనా అవసరం పడ అట్లా చిన్నగా హెల్ప్లు చేసుకుంటూ ఉంటుండే. నేను అప్పట్లో వ్యవసాయం చేసుకుంటా కూడా వండుకుంటూ వస్తుంటే మాకు నరసింహారెడ్డి అని మాజీ సర్పంచ్ ఉన్నారు. ఆ టైంలో చేసినాము ఇంత కార్యకర్తగా తిరిగినాము. తర్వాత ఎస్సీ రిజర్వేషన్ మన లక్ష్మీ వచ్చినప్పుడు ఆయన చేసినాము, ఆయనని గెలిపించుకోగలిగినాము. తర్వాత సుధాకర్ రెడ్డి సర్పంచ్ ఆయన గెలిపించుకోగలిగాము. మొన్న బీసీ జనరల్ లేడీ వస్తే చెన్నై సార్ చేసాడు. తర్వాత నేను కోఆప్షన్ మెంబర్గా ఊరు ప్రజలందరినీ కలిపి మీరు స్వచ్ఛందంగా సేవ చేస్తారు కాబట్టి కంపల్సరీ మీరు ఉండాలని చేశారు. అదే ఇదితో మొన్న జనరల్ ఎలక్షన్ వచ్చేలా మీరు ఉండాలి సర్పంచ్ ఆడాలి మీరు ఎప్పుడు రావాలి పబ్లిక్ అందరూ అనడం వల్ల నేను నామినేషన్ వేయడం జరిగింది. దాన్ని తీసుకుని ఆదర్శంగా అందరు కలిసి యునానిమస్ చేద్దాం వాళ్ళు ఎప్పుడు లేవాలి వాళ్ళ కుటుంబం నుంచి రాజకీయంగా చేయలేదు చేయాలని చెప్పాను నేను యునానిమస్ ఎన్నుకోవడం జరిగింది. రాజకీయంగా ఆఫీస్ లెవెల్లో నాకు అంత అనుభవం ఉన్నది కొంచెం నరసింహారెడ్డి ఇంట తిరగడం వల్ల స్వాగతం వల్ల కొంచెం అనుభవం ఉన్నది ఎక్కువ లేదు. కానీ మాకు ఊరు సేవ చేయడం భావకము మాకు ఒకటి క్రిసైడ్ అని ప్రచండ సంస్థ ఒకటి మామిడిపూడి వెంకటరంగయ్య కానీ క్రిసైడ్ కానీ వాట్ షెడ్ చంద్రబాబు నాయుడు పేరులో వాట్ షెడ్ అని వచ్చింది. వాట్ షెడ్ అనే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మేము విలేజ్లో ఉంటే వాళ్ళు రెగ్యులర్గా మనం పిలిచి ప్రతి వారం మీటింగ్ పెట్టి ఈ కాలువ తీయడం వల్ల చెత్త తట్టుతుంది చెత్త తీసేయాలి నీళ్ళు వెళ్ళిపోతాయి చెక్ డ్యామ్ కట్టాలి నీళ్ళు వెళ్తాయి ఇట్లాంటి ప్రోగ్రాంలో ప్రతి దాంట్లో నన్ను సాటిస్ఫై చేసి రైతులు పక్క రైతులు మోటివేట్ చేసి విత్తనాలు ఇప్పుడు కంది అని ఆశా వెరైటీ కందిని తెచ్చి మంచి రైతు అప్పుడు అంతకుముందు మొత్తం విత్తనాలు పంట పురుగుదలి ఎండిపోతుండే వాళ్ళు చెప్పడం వల్ల మీటింగ్ వల్ల మేము చెప్తే మా మాటలు మా రైతులు వినడం నా తోటి రైతులు వినడము ఆశా వెరైటీ కంది రకాలు వినడము ఇట్లా మంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే 5 సంవత్సరాలు వాటి చేయడం 16 సంవత్సరాల దాకా తీసుకుపోయినాము. ఇట్లా చేసుకుంటూ సేవాభాగంగానే మేమున్నాము. పబ్లిక్ కూడా మాకు సహకారం చేస్తూనే ఒకటి కొత్తపల్లి ఏముండదు ఇప్పుడు కూడా నేను నడుస్తూనే ఉన్నా. దాన్ని చూసి నన్ను యునానిమస్ చేయడం జరిగింది సర్పంచ్గా. ఇప్పుడు నన్ను బాధ్యతగా నేను ఫస్ట్ తీసుకున్న ఆఫర్ మాకు అయితే రెవెన్యూ పరంగా తక్కువ ఉంటుంది. మా విలేజ్కి గ్రామానికి తక్కువ ఇన్కమ్ ఉంటుంది. మ్యాక్సిమము వచ్చిన దాంతో విలేజ్ నీట్గా ఉంచడం అని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉంచుకుంటూ
పెద్ద సార్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దానికి కానీ ఎమ్మెల్యే దానికి వెళ్ళి కొంచెం విలేజ్లు 4 సైడ్లు విలేజ్లు ఉన్నాయి మాకు. శంకర్పల్లి మండల్ కనెక్టివిటీ కానీ పక్క విలేజ్లు ఉన్నాయి. విలేజ్ డెవలప్మెంట్ రోడ్లు లోపల రోడ్లు కొంచెం ఖరాబ్ అయినవి ఉన్నాయి. అవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ విలేజ్ నీట్గా ఉంచుదాం. మాట్లాడుతా ఫస్ట్ ఏ పార్టీ పడాలి? అంటే మేము పార్టీ పరంగా కాకుండా మేము ఊరికి సేవ చేయడం వల్ల పార్టీ పరంగా అనేది ఏం లేదు. కాంగ్రెస్ కండువా అంటే ఇప్పుడు మన లక్ష్మారెడ్డి మా బంధువు అవుతాడు. అందువల్ల వాళ్ళు కాంగ్రెస్ అని అనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫీలింగ్స్ ఎక్కువ లేవు. మరి సర్పంచ్ ఇనామేషన్ ఎన్నుకునేటప్పుడు మిమ్మల్ని ఏకంగా ఎన్నుకుంటారు కదా, ఎన్నుకున్నప్పుడు ప్రజలు ఏం సమస్య చెప్పి పడాలి? ఊరు మంచి పారిశుద్ధ్యం ఉంచాలి, కరెంటు కావాలి, వాళ్ళు అడిగినాయి నేను వాటర్ రెగ్యులర్ గా మంచి సప్లై ఇవ్వాలి, మంచి నీట్ ఉంచాలి, ఊరు చెత్తను, కరెంటు. డెవలప్మెంట్ విషయాలు కూడా మనకు చిన్న తోల సమస్యలు, పొలాల కాడికి వెళ్ళే సమస్యలు మనమందరం కూర్చొని మాట్లాడేటట్టు సమన్వయం చేసి అందరి తోలు రోడ్లు ఊరు నుంచి ఊరికి పోయి కరెంట్ పెట్టి రోడ్లు మాకు 3 ఉన్నాయి. వేరే కూడా ఒకటి, పర్వేద ఒకటి, మాసం కూడా ఒకటి, సింగపూర్ కూడా ఒకటి. కరెంట్ పెట్టి రోడ్లు మాక్సిమం మనం మంచిగా చేసుకుంటే బాగుపడతాము. విలేజ్ లో కరెంట్ పెట్టి వెళ్తే మెయిన్ ఇంకోటి నా సొంత ఆలోచన ఏంటంటే అటువంటి విలేజ్ లో కనెక్టివిటీ చేయడం వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ మీద పోతాడు, ఎవడో వస్తాడు వాడిని యాక్సిడెంట్ పెట్టిపోతాడు స్పీడ్. అదే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి అనుకో, చిన్న రోడ్డు చిన్న స్పీడ్ గా పోతాడు, మెల్లే పోతాడు. ఇంకోటి రైతులు అక్కడ పొలాల రైతులకు కూడా కనెక్టివిటీ ఉంటే ఏమైందంటే పంటలకు మంచి సౌకర్యం వాల్యూ మనం రైతు చేసుకొని అమ్మడం ముఖ్యం కంటే చేసుకోవాలి. అప్పుడంటే విలేజ్ లో పబ్లిక్ దొరుకుతున్నారు, లేబర్ దొరుకుతారు. ఒకడు వ్యవసాయం చేస్తే అది మోయాలంటే కష్టం. ఒక బైక్ పోయింది అనుకో, ఒక ఆటో పోయింది అనుకో, ఒకరిద్దరు కూలీలు తీసుకుపోతారు, బండి మీద తీసుకుపోతే తొలుకొని ఆటోలు తీసుకొచ్చి మార్కెట్ శంకర్పల్లి ఇక్కడ పక్కన చెరువుల మార్కెట్ ఉంది మాకు అందుబాటులో. హైదరాబాద్ కూడా దగ్గర ఉంది, మార్కెట్ ఉంది. అయితే అన్న ఆశ మాక్సిమం ఖచ్చితంగా రోడ్లను కనెక్ట్ చేయాలని ఆశ. గవర్నమెంట్ కూడా కోరుకుని అదే ప్రతి విలేజ్ కి మాకు కరెక్ట్. మన ఎంపీ గారు కూడా అడిగినాను, మాకు 5 రోజులు ప్రోగ్రామ్ జరిగింది, టీచర్స్ మన సర్పంచ్ అవగాహన సదస్సులో జరిగింది. ఎంపీ గారు శ్రీశ్వర రెడ్డి గారు వస్తే నేను ఫస్ట్ అడిగింది అది, మీరు ఏమన్నా సార్ కనెక్టివిటీ రోడ్డు మాకు ఇవ్వాలి కంపల్సరీ విలేజ్లకు ఇస్తే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ అయితే డెవలప్మెంట్ అనేది కొంచెం పెడితే రైతులు కానీ పబ్లిక్ కానీ ఉపాధి కలుగుతుంది. నేను ఉపాధి కలిగితే ఎవరు కూడా ఎవరికి కాశపడదు, ఉపాధి ఉందంటే తన పని తను చేసుకుంటాడు, ఎవరికి కాశపడదు. అది కంపల్సరీ కావాలని ఉద్దేశం నాకు అది ఉంది. ఇంకో మాట పడదా మరి ఖర్చు మనకి ఎలక్షన్ ఖర్చు అట్లే లేదు నాకు, నేను చేస్తాను చెప్పి మాట ఇప్పుడు టెంపుల్ ఉంది ఫస్ట్ ఇంట్రా కానీ మరి ఇనామేషన్ ఎన్నుకుని నమ్మకంతో చాలా పెద్ద బరువు ఎత్తులు మరి ఎటువంటి కార్యక్రమం రావాలా? ఫస్ట్ వీధి దీపాలు స్టార్ట్ చేసినాను కాబట్టి వీధి దీపాలు అంటే వెళ్తుంది అనుకో, ఏ రాత్రి కానీ ఎవరు కానీ ఎటు తిరిగినా కనబడతారు, నీట్గా ఉన్నా ఎంత తిరుగుతుందో తెలుసు అని చెప్పి వీధి దీపాలు స్టార్ట్ చేసినాం. అది ఇక తర్వాత రెండో చెత్త తీయడం, ప్రతి దినం తప్పి దినం ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త మ్యాక్సిమం కొంచెం మధ్యలో కుంటుపడింది. స్పెషల్ ఆఫీసర్ ఉన్న వల్ల ఆయన స్పెషల్ ఆఫీసర్ మండలం నుంచి రావాలి, చూడలేడు, టైం చెత్త తీయలేరు, డీజిల్ పైసలు లేవని, మొత్తం ఫండ్స్ లేవని లాభాలు వేసారు. అది కాకుండా కంటిన్యూ రెగ్యులర్గా చెత్త తీయడం ఉంచడం లేదు. అది 2 నడుస్తుంది. వాటర్ కూడా ప్రతి ఇంటి పొద్దున 5:30 లేస్తా, 6 గంటలు లేచి వాటర్ లేపుతా, నీళ్ళు ఎడిపిస్తా, ప్రతి ఇంటికి వస్తున్నాయా వస్తలేవా. అది ఏం చేశారంటే మిషన్ భరిత నల్లల కొందరు ఏం చేసి చర్యలు చేసి మాకు ఎక్కలేవని, సన్నం వస్తున్నాయని. మ్యాక్సిమం అందరికి ఎక్కాలి, అందరు చేయాలని చెప్పి అవగాహన కల్పిస్తున్నా. మ్యాక్సిమం 90-80% నేను మిషన్ భరిత నీళ్ళు మాత్రం అందరు సపరేట్ చూసిన. ఇంకా 10-20% నేను నల్లాలు అట్లాంటి రానిది. మ్యాక్సిమం అది కూడా నేను 10 రోజుల ప్రయత్నం చేద్దామని చెప్పి అందులో ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకొని కొంచెం రోడ్డు కూడా డెవలప్మెంట్ గురించి రోడ్డు కూడా పోస్తున్నా. 30-40 లక్షల వరకు రోడ్డు పోసిన, సీసీ రోడ్లు హెచ్ఎండి ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా. సొంత డబ్బులు కార్యక్రమం చేసినాము. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటే సోషల్ యాక్టివిటీలో ఇప్పుడు పేదోళ్ళు ఎవరైనా ఉంటే చనిపోతే కొంచెం ఆర్థిక సహకారం చేసి నిలబడడం, వాడు మొత్తం కార్యక్రమం అద్భుతంగా నిలవడం చేయడం. ఇప్పుడు నాకు సర్పంచ్ కాకుండా కూడా అది అలవాటు. నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చిన్నప్పటి ఊళ్ళోనే ఉన్నా కాబట్టి ఇక అందుబాటులో అయినప్పుడు ఉన్నాను. అందుబాటులో ఉన్న రోజు మాత్రం కంపల్సరీ వెళ్తాను, చూసుకుంటాను. వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు లేవని అడుగుతాను. నాకు తోచిన కాడ నా చేతనైన కాడికి నేను సహాయకారం చేస్తాను. టెంపుల్ కాడికి వస్తే శ్రీరామ కార్యక్రమం జరిగిన ఆడ ఉంటారు, రెగ్యులర్గా ఉంటాయి. ఇలా సర్పంచ్ కాకపోయినా రెగ్యులర్గా కార్యక్రమం జరిపిస్తాను. వినాయక చవితి జరిపిస్తాము.
మన కళ్యాణ మండపం లేదు, మన శ్రీరామనామం చేస్తే రోడ్లో చేస్తున్నాం, హనుమాన్ టెంపుల్ పక్క కళ్యాణ మండపం కావాలంటే ఆర్థికంగా అంత రైతులు అంత డబ్బులు ఉండే మనం చేసుకోలేమని చెప్పని మా తమ్ముళ్ళు మా బ్రదర్స్ బిజినెస్ చేసుకుంటారు చిన్న చిన్న సిటీలో. మన కుటుంబం పేరు ఉంటుందని చెప్పని కళ్యాణ మండపం కూడా కట్టించిన. ఇప్పుడు నెక్స్ట్ కూడా మన గుళ్ళ కార్యక్రమాలు ఏదన్నా ఇక్కడ అందరు సహకారం తీసుకొని కట్టిద్దామని ప్రయత్నం మీదనే ఉన్నా. సంక్షేమ పథకాలు ఈ కిత్తలు మన రేవంత్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్తామంటే వ్యత్యాసనము అంటే ఇప్పుడు ఆయన టైంలో ఇచ్చినవి కూడా మంచివి, రైతులకు చెందినవి, పేదలకు చెందినవి, అందరి పబ్లిక్ చెందినవి. ఆయన పెట్టే ఇవి అవే కొన్ని మారుకోవచ్చు కానీ అవే రకంగా వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు సంక్షేమ పథకాలు మన ఇవి రైతు బంధు వస్తున్నది. కొంచెం ఈ పంటది ఒకటి తగ్గింది, ఈ పంటది రాలేదు. ఇప్పుడు ఇంతకు మూల అయితే వచ్చినాయి, మంచిగానే వచ్చినాయి. చంద్రబాబు కేసీఆర్ ఇచ్చినవి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా వచ్చినాయి రైతులకు అందరికీ. అట్లాంటి వ్యత్యాసం అనేది ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు రైతులకు మెయిన్ విలేజ్లలో మాత్రం రేషన్ కార్డు లింకేజ్లో బాగా వచ్చినాయి. ఈ మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నెట్ ఆన్లైన్ రెగ్యులర్ ఉంటుంది. రెగ్యులర్గా కొత్త రేషన్ కార్డులు కుటుంబం విడిపోయిన వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పేర్లు ఎక్కువ రేషన్ కార్డు విషయంలో మాత్రం అదొకటి బాగుంది. ఇంకోటి కొత్త పింఛన్లు బాగా కావాలి. పేదలు చాలామంది ఏజ్ పెద్దగా అయిన వాళ్ళు వాళ్ళకు పింఛన్లు చాలా కావాలి. పింఛన్లు ఒకటి వస్తే వాళ్ళకి ఏంటంటే ఆసరా, అంటే పక్కింటి ఆయనకు వచ్చే మా ఇంటికి రాకపోయి నాకు కూడా 60 ఏళ్ళు దాటినాయి, నాకు కొంచెం ఆసరా అవుతుండే, దవాఖాన మందులకు అవుతుండే, అబ్బాయి మాకు మంచిగా చూసుకుంటలేడు అని కొంచెం వ్యత్యాసం ఏర్పడుతుంది. దానివల్ల కొంచెం తొందరగా పింఛన్లు వస్తే మాత్రం మీరు మంచిగానే ఉంటుందని నాకు కోరిక. ఇప్పుడు కేసీఆర్ పిల్లలు డబుల్ బెడ్రూమ్ అన్నారు, మా విలేజ్లో డబుల్ బెడ్రూమ్లు రాలేదు, టౌన్లలో వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు పథకాలు అవి పబ్లిక్ చెందినాయి, ఇప్పుడు పథకాలు పబ్లిక్ చెందాయి. ఇప్పుడు ఇందిరా మైన్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు, సుమారు మా తన 20 ఏళ్ళు షాకింగ్ చేయించిన. మ్యాక్సిమం కొందరు జాగా వల్ల ప్రాబ్లం వల్ల దానివల్ల ఆగడం ఆయన 12 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు మా కంటిన్యూ నడుస్తుంది, రెగ్యులర్ నడుస్తుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందిరా మిల్లుకు 5 లక్షలు వస్తున్నాయి. దాంట్లో బీస్మెంట్ అయ్యేది ఆలస్యము ఖచ్చితంగా అకౌంట్లో పడుతుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా అకౌంట్లో పడేస్తున్నారు. అట్లా ఇంకా పథకాలలో అయితే చాలా మంచిగానే ఉంది. ఈ ప్రభుత్వం కూడా బాగానే పర్లేదు, మంచిగానే ఉంది. చెప్పి మాట్లాడుతా మనం ముందు చేయబోతున్నా కార్యక్రమం కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే సహకారము, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సహకారము, మన వీళ్ళందరూ సహకారం తీసుకొని మ్యాక్సిమం విలేజ్ల రోడ్లన్నీ ఖరాబ్ అని మంచి చేసుకుంటూ విలేజ్లో బయటికి వెళ్ళేటి పక్క విలేజ్కి వెళ్ళే విలేజ్లో కనెక్టివిటీ రోడ్ల గురించి చాలా మాత్రం ప్రయత్నం చేయాలనుకుంటున్నా. మ్యాక్సిమం నా 5 ఏళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా చేద్దామని ఆశ ఉంది, చేద్దామని అనుకుంటున్నా. ఎమ్మెల్యే సహకారం చాలా వరకు తీసుకొని ఎన్ని కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను. మంచి అట్లుంటే పంపిస్తాను.